హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం ఒక పెద్ద సమస్యకి పరిష్కారం. 12 సంవత్సరాల తర్వాత అరుదైన అదృష్ట యోగం కలగనుంది. తులారాశి వారి జీవితంలో ఏ విధంగా ఉంటుంది, ఒక వ్యక్తి కారణంగా వీరికి ఎటువంటి సమస్యలకు పరిష్కారం లభించబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాలు అన్నింటినీ గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు నక్షత్రాలకు చెందిన వారు తులారాశి వారుగా చెప్పబడతారు. తులారాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండటం, దృఢత్వాన్ని కలిగి ఉండటం, అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ తులారాశి వారికి చాలా ఆనందంగా వీరు జీవితాన్ని జీవిస్తారు. అందమైనటువంటి వస్తువులను సేకరించడం అనే అభిరుచిని కూడా వీరు కలిగి ఉంటారు. తులారాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరు మునుపు ఎన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన పరిణామాలు చూడగలుగుతారు. వీరి జీవితంలో ఎంతో కాలంగా కొన్ని సమస్యలతో వీరు సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్యల నుండి వీరికి పరిష్కారం అయితే లభిస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయాలి. ప్రారంభించే పనుల్లో ఇబ్బందులు జరగకుండా చూసుకోండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చేపట్టబోయే పనులన్నీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మనోధైర్యంతో పనిని సాధిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్క వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాలతో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరి చేరవు. వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను కొన్ని అమలు చేయిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వీరు విరోధులకు దూరంగా ఉండాలి. ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందని చెప్పవచ్చు. తులారాశి వారికి వీరి జీవితంలో జరగబోయే కొన్ని మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, అసలు తులారాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మొదటి 2 వారాల్లో మీ యొక్క పనికి గుర్తింపు కూడా కలుగుతుంది మరియు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమయం అంటే ఈ నెల ద్వితీయార్థంలో కొంత పనిభారం, విశ్రాంతి, పనిభారం, మనశ్శాంతి లేని జీవితాన్ని గడపవచ్చు. మీ గురించి అపార్థాలు లేదా వ్యతిరేక మాటలు మీ కార్యాలయాల్లో ప్రారంభం కావచ్చు. కాబట్టి మీ ఆఫీసులో అందరితోనూ మర్యాదగా, స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ప్రత్యుత్తరాలతో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపాటుకు లోనవ్వకుండా, గొప్పలు చెప్పుకోకుండా మాట్లాడడం వంటివి చేయాలి. ఈ నెలలో మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కలగవచ్చు. మీకు కడుపు నొప్పి, ఛాతి నొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. మీరు మీ యొక్క కళ్ళు మరియు దంతాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అపరిశుభ్ర ఆహారం లేదా కల్తీ ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతినటం జరుగుతుంది. ఆర్థికంగా మీరు ఈ నెల సామాన్యంగా ఉంటుంది. తులారాశి వారికి మీ జీవితంలో ప్రవేశించబోయే వ్యక్తి ఎవరో కాదు, మీ భాగస్వామి. మీ భాగస్వామి మీ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీరు అదృష్టవంతులుగా మారబోతారు. 12 సంవత్సరాల తర్వాత శుక్రుడి యొక్క సంచారం వల్ల తులారాశి వారికి అదృష్ట యోగం పట్టబోతోంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా శ్రద్ధ వహించాలి. దేవుని యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ స్తోత్రం వంటివి చదువుకుంటూ ఉండాలి. మీ జీవిత భాగస్వామి మీ ఇంట అడుగుపెట్టిన వెంటనే మీలో ఉన్న మానసిక వేదన అంతా తొలగిపోతుంది. ఉద్యోగం విషయంలో ఒత్తిళ్లకు గురవుతున్న వారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. ఇక వ్యాపారం విషయానికి వస్తే మీరు చేసే వ్యాపారం లాభసాటిగా ఇప్పటి నుంచి మారబోతోంది. దేవుని యొక్క గుడిలో అన్న సమారాధనలు చేయటం వంటివి, దేవునికి అభిషేకాలు చేయటం వంటివి చేయటం వల్ల కూడా మీకు ఈ సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో, ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం.
ఎదుటివారి యొక్క మాటలు నమ్మి తొందరపడి డబ్బు పెట్టుబడి పెట్టడం, వస్తువులను కొనటం వంటివి చేయవద్దు. కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసవంతమైన వాతావరణాన్ని మీరు గడుపుతారు. మీ తండ్రి లేదా బంధువులలో ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు మాట్లాడే తీరు కారణంగా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం కానీ, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం వంటివి జరుగుతూ ఉంటాయి. కనుక మీరు మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు మొండిగా ప్రవర్తించవచ్చు. కాబట్టి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు ఇతర వ్యక్తులతో సరైన కమ్యూనికేషన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసేటటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. నష్టాలు లేదా భారీ వ్యయం కలిగి ఉండవచ్చు. మే 3వ వారం తరువాత ఈ సమయంలో మీరు మీ యొక్క వ్యాపారం ఎక్కువ మొత్తంలో పెట్టుబడిని పెట్టవద్దు. వ్యాపార విషయంలో మీరు మొండి పట్టుదలకు పోకుండా శ్రేయోభిలాషుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. మీ నిర్లక్ష్యం, మీ పొరపాట్ల కారణంగా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది విద్యార్థులకు మంచి సమయం. వారి యొక్క పరీక్షల విషయంలో విజయాన్ని సాధిస్తారు. మే 2వ వారం నుంచి చదువుపైన ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలలో మెరుగైన ఫలితాలు రావడం కోసం చాలా సాధన చేయాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఈ సమయం అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బుధుని యొక్క గోచారం అనుకూలంగా లేదు కాబట్టి పరీక్షలు రాసే సమయంలో కొంత గందరగోళం ఏర్పడడం జరుగుతుంది. తులారాశి వారికి పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా దృఢంగా బలంగా ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలు తెలుసుకోవడానికి ఈ సమయం మంచి అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలు కూడా 10 మందికి చెప్పాలని ఆశిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటు కుటుంబం వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తూ ఉంటారు. బంధుమిత్రుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించి వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణమని చెప్పుకోవచ్చు. తులారాశికి చెందినవారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనటం హాబీగా ఉంటుంది. భవన నిర్మాణ పరిశ్రమలకు సంబంధించిన వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు దినదిన అభివృద్ధిని సాధిస్తారు. వీటితో పాటుగా రియల్ ఎస్టేట్ రంగాల్లో సైతం లాభాల బాటలో పయనిస్తారు. తులారాశి వారు గ్లాస్, పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. తులారాశి వారికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోకుండా ఉండే స్వభావం కలిగి ఉంటారు. అందరినీ ప్రేమించగలిగే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే వారిగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి వేషధారణగా ఉంటాయి. మిథున, కన్య, మకర రాశికి సంబంధించిన వారు తులారాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుచేత ఈ రాశి వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా అవసరం. వృశ్చిక రాశి వారితో అయితే పూర్తిగా విరోధ స్వభావం ఈ సమయంలో కలిగి ఉంటుంది. తులారాశి వారికి జాతకపరమైన పరిహారాలు ఏం పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి. ఆర్థిక స్థితి బాగున్నట్లయితే దానాలు చేయండి. స్వచ్ఛంద సంస్థలకు కానీ, మహిళలకు కానీ, నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు దానం చేయమని మీ ఇంటి మహిళలను ప్రోత్సహించండి. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలను చాలా ప్రమాదాలు, సమస్యలు, కష్టాలు, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం రోజున పెద్ద వయసు ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలమిచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం మీకు అన్ని విధాలుగా మంచిదిగా సూచిస్తోంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించడం వల్ల ఎటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, వారికి కలగబోయే అదృష్టం ఎలా ఉంటుంది, తులారాశి వారి జీవితంలో ఏ విధంగా ఒక వ్యక్తి కారణంగా సమస్యలన్నీ తీరిపోతాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. వాటికి చేయవలసిన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.